హలో ఎవ్రీవన్. ఉగాది ఏరువాక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎంత ఫేమస్సో ఏరువాక కూడా అలానే. ఉగాది పచ్చడి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా! ఆ రోజు ఆ పచ్చడి టేస్ట్ చేస్తే ఆ టేస్ట్‌లో మనకి ఏ రుచి ఎక్కువ తగిలితే ఆ ఇయర్ మొత్తం అలానే ఉంటదని చాలామంది సెంటిమెంట్‌గా కూడా భావిస్తూ ఉంటారు. ఇంక నెక్స్ట్ ఏరువాక విషయానికొస్తే ఇక్కడ ముల్లుకర్ర, మేడితోక, కాడిమాను, నాగలి, మోకు ఇవన్నీ వ్యవసాయ కొరముట్లు. వీటిని యూజ్ చేసుకొని వ్యవసాయం చేస్తారు. సో, ఏరువాక విషయానికొస్తే సంక్రాంతి రోజు మనకి ఎలా అయితే పంట చేతికొచ్చి ఆ ఇయర్ ఎండ్ అయిపోయింది అనేసి ఎలా ఫీల్ అవుతామో, నెక్స్ట్ ఉగాది తొలి సంవత్సరం రోజు, తొలి పండుగ రోజు మనం పంతులు గారిని అడిగేసి ఆ పొలం యజమాని పేరు మీద ఏ దిక్కులో సేద్యం చేస్తే బావుంటది అని టైంతో సహా అడిగేసొచ్చి, ఇలా మనం మంచిగా స్నానం చేసి, ఎద్దులకి స్నానం చేయిచ్చేసి, ఆ కొరముట్లన్నిటిని క్లీన్ చేసుకొని, పసుపు, కుంకుమ, విభూది బొట్లతో అలంకరించుకొని, నెక్స్ట్ ఫార్మాలిటీకైనా అలా పొలంకెళ్ళేసి సేద్యం చేసి వస్తారు. దీన్ని ఏరువాక సాగడం అంటారు. ఈ ప్రాసెస్ అంతా ఉగాది రోజు జరుగుతది కాబట్టి దీన్ని ఉగాది ఏరువాక అంటారు. ఇక్కడొచ్చేసి మా చిన్నాయన ఎన్నొచ్చేసినా ట్రాక్టర్లు, మిషన్లు, పెద్ద పెద్ద పరికరాలు ఎన్ని వచ్చేసినా గూడా తనింకా తన కష్టంతోటి ఎద్దులు పెట్టుకొని ఊర్లో పొలం పని జేసుకుంటున్నారు. సో, మేమెళ్ళాం గదా! ఎలాగో ఫెస్టివల్‌కి చూస్తారేమో రండి అంటే, ఇంక సర్లే చూద్దాం అనేసి మేము గూడా ఎళ్ళాము. అందులో మా గిర్వాన్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. నేనొస్తా పొలంకి అని ఏడుస్తున్నాడు. సో, ఇంక సర్లే నాన్న తీసుకెళ్దాంలే అని జెప్పి పొలంకి గూడా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడొచ్చేసి పొలంకెళ్ళగానే నాన్న నేను చాలా ఇయర్స్ అయిపోయింది దగ్గర దగ్గర 30 ఇయర్స్ అయిపోతుంది. ఇలా ఎద్దులతోటి సేద్యం జేసేసి అనేసి తను తీసుకొని ఒకసారి ట్రై జేశారు. సో, చాలా మంచిగా అనిపిచ్చింది. మర్చిపోలేదు అన్నారు. ఎంత ఊరికి దూరంగా ఉన్నప్పటికీ పొలం పని అందులో మనం నేర్చుకున్న పని అంత ఈజీగా మర్చిపోలేం గదా! సో, మా గిర్వాన్ అండ్ నాన్న అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఊరికెళ్ళేసి పండక్కి అది గూడా ఇలా పొలంకెళ్ళేసి ఇవన్నీ చూసి. సో, మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్స్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే అది గూడా కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి నా వీడియో ఎళ్తది. వాళ్ళు చూడనీకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హలో! నేను మీ గాయత్రి. నేనొచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో, నా ఈ జర్నీలో మీ అందరి సహకారం తప్పకుండా కావాలి. మీ అందరి ఆశీర్వాదంతో చాలా మంచి స్థాయికెళ్ళాలని ఆశీర్వదించండి నన్ను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెంతో మంది కొత్త వాళ్ళు నా వీడియో చూడనీకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాది రాయలసీమ కడప డిస్ట్రిక్ట్. సో, మా నేటివిటీని, కల్చర్, లాంగ్వేజ్ కూడా మీకు నచ్చుతది అనుకుంటున్నాను. సో, నేనెలా అయితే మోటివేట్ అయ్యి ఇలా ఛానల్ పెట్టానో, సో, అలాగే డెఫినిట్‌గా మీలా ఒక్కరైనా ఛానల్‌నే కాదు ఏదో ఒక విధంగా నన్ను చూసి మోటివేట్ అవుతారని చాలా నమ్మకంతోని ఇలా నా జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.